ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. లోయికి చాకు ఇచ్చిన చిన్ని వాళ్ళ అమ్మ అసలు ఏం జరిగిందో వీడియోలో తెలుసుకుందాం. ఎంత హాయిగా ఉందో అని అంటే, నీకు గోకుతుంటే నీకు హాయిగా ఉందా? అక్కడ కార్యక్రమం జరిగిపోయింది అని అంటే జరగనివ్వను, నేను కార్యక్రమం జరిగినా కానీ ఇప్పుడు జరగబోయేటివి ఏవి జరగనివ్వను అని అంటది అనమాట. నల్లపూసల కార్యక్రమం కూడా జరగనివ్వను అంటే, నువ్వు ఏదో ఒక చెప్తావు, అక్కడ మా బావ నల్లపూసల కార్యక్రమం అయిపోతుంది మా బావకు దానికని అంటే జరగనివ్వను. ఈ సింహం ఒకసారి చేసుకోదు, నువ్వు మేకప్ వేసుకుంటావు అంతే కదా అని అంటే, కాదు, సింహం ఒక అడుగు వెనకకేసిందంటే 4 అడుగు ముందుకేస్తుంది, అట్లా నేను 4 అడుగు ముందులేసాను అని ఇప్పుడే చిన్ని వస్తుంది అనమాట. ఏంటి 4 అడుగు ముందుకేస్తాను, 2 అడుగులు వెనకకేసావు, ఏమన్నా నల్లపూసల కార్యక్రమం ఆపాలని ఏమన్నా ప్లాన్ వేసావా? ఎరుపకురా చెరేవు అని ఒక సామెత విన్నావా? నువ్వు నా కోసమని గుంటకురాకులు కలిపి పెడితే బూమరంగులాగా నీకే అది చెట్టుకుంది. పూజలను కూర్చోకుండా చేసింది. నాకు పుట్టాల్సిన దురద నీకెలా పుట్టింది దురద అని అనుకుంటున్నావు? నువ్వు శ్రేయ దురదగుంట ఆకు గురించి మాట్లాడుతుంటే నేను విన్నాను. అప్పుడు నేను వెళ్ళి వేరే సారీ అక్కడ పెట్టాను. మీరు ఆ సారీ నేను కట్టుకుంటానని వెళ్ళి ఆ ఆకుని దాని మీద చల్లావు. కానీ నీకు బుద్ధి ఎలా రావాలో తెలియాలని నీ సారీ మీదనే నేను గుంటకురాకు కలిపాను అని అంటది అనమాట. భర్తకు నేను దగ్గర అవుతుంటే ఎవరన్నా నాకు అడ్డుపడితే నేను సహించను, ఇలానే చేస్తాను అని అంటారు. దువ్వెనతో గోకో అని సమ్మగా ఉంటుందని చెప్పేసి వెళ్ళిపోతాను అనమాట. నీ కౌంటర్తో పాటు వార్నింగ్తో పాటు దువ్వెనిచ్చి వెళ్ళిందంటే దీన్ని కౌంటర్ నేను ఇస్తాను అని నల్లపూసల కార్యక్రమం జరగకుండా చూస్తాను, తొందరగానే మాడి జీవితంలోంచి చిన్ని వెళ్ళిపోయేలా చూస్తూ ఉండు అని డాడీ రూమ్లోకి వచ్చి నిలబడతాడు. తర్వాత వాళ్ళ అమ్మ నాన్న వస్తారనమాట. దేవా అంటాడు, నేను అర్థం చేసుకుంటున్నాను నాన్న నీ పరిస్థితి, ఆ చిన్ని పక్కల కూర్చోవడం పూజ చేయడం ఇష్టం లేకపోయినా కానీ నువ్వు చేస్తున్నావు. ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు మాకు చాలా బాధగా ఉంది నాన్న, కానీ కోయిదో చెప్పారు కదా నీకు ఇలా చేస్తే మంచి జరుగుతుందని, అందుకే ఇలా చేస్తున్నామని అంటదమ్మా నాగ. చిన్నప్పటి నుంచి నిన్ను మంచిగా పెంచుకున్నాం, ఏ కష్టం లేకుండా నిన్ను చూసుకున్నాం, కానీ ఆ చిన్ని నీ జీవితంలో రాగానే కష్టాలు మొదలయ్యాయి, అంతా చిన్ని వల్లనే అని అంటారు దేవా. చిన్నితో చిన్నప్పుడే ఫ్రెండ్షిప్ చేయకపోతే కష్టాలన్నీ వచ్చేవి కాదు. ఆ చిన్ని కావేరి కూతురు అని తెలియక నువ్వు ప్రేమించావు, కానీ ఆ చిన్ని అన్ని తెలిసి నీకు అబద్ధాలు చెప్పింది. చిన్ని నీ జీవితంలోకి వచ్చిన కష్టాలు, ఆ చిన్ని వెళ్ళిపోతేనే నేను జీవితంలో ఆనందంగా ఉంటావు అని అంటదన్నమాట దేవ. ఆ చిన్ని వెళ్ళిపోయాక నువ్వు అప్పుడు ఎంత సంతోషంగా ఉన్నావో నువ్వు అంత సంతోషంగా ఉండేలా మేము చూసుకుంటామని అంటారు. మనసులో బాధ పెట్టుకొని సీతారాముల కళ్యాణం ఎలా జరిపిపించావో ఇప్పుడు ఆ నల్లపూసల కార్యక్రమం గిట జరిపించున్నానా అని అంటారన్నమాట వాళ్ళమ్మ. నీకున్న గండాలన్నీ పోయి కొయ్యిదోరే చెప్పినట్లు నీకు నిండు నూరేలుగా బతుకుతావు అని అంటదమ్మా. చిన్ని మన ఇంట్లో నుంచి వెళ్ళిపోయే వరకు చిన్ని ఏం చేసినా పట్టించుకోకు అని అంటాడన్నమాట అదే. సరే నాన్న మేము వెళ్ళిపోతామంటే మ్యాడీ అనుకుంటానమాట, నేను ఒక దాంట్లో కన్ఫ్యూజన్ ఉన్నాను, నేను ప్రేమించిన చిన్నితోటి ఉండాలనా లేకపోతే నన్ను మోసం చేసిన చిన్నితోటి ఉండాలనా, ఇది కన్ఫ్యూజన్ ఉంది నాలో. కానీ ఇప్పుడు సీతారాముల పూజ చేసినప్పుడు నాకు నేను ప్రేమించిన చిన్నితోటే ఉన్నానని నాకు ఆనందం వేసింది అని అనుకుంటాను. చిన్నికి నాకు మోసాలనే లేకపోయింటే మా జీవితం ఎంత బాగుండేనో అని అనుకుంటాడు అనమాట. అయితే శ్రేయ వచ్చి లోకి అంటది, ఏమైనా ప్లాన్ వేసావా లేదా? అప్పుడు నల్లపూసల కార్యక్రమం ఆగిపోయడానికంటే వేసాను, మాస్టర్ ప్లాన్ వేసాను అంటే, ఈ ప్లాన్ అయినా వర్కౌట్ అవుతుందా, దుర్గగుండాకులాగా ఫ్లాప్ అవుతుందా అంటే సూపర్ హిట్ అవుతుంది చూడు అని. నల్లపూసల కార్యక్రమం చేయాలంటే నల్లపూసలు ఉంటే సరిపోవు, ఎర్రపూసలు ఉంటే సరిపోదు, ఇలాంటి ముత్తైదులు గిట ఉండాలి అని అన్నమాట. వీళ్ళు ఆ స్వరూప వాళ్ళ తప్పు నుంచి వచ్చారు కదా, నీ వైపు ఎలా వచ్చారు అని అంటే, ఇలా వచ్చాం మేము. ఆ స్వరూప అయితే ఒక జాకెట్ ముక్క పెడుతుంది, కానీ ఈమె పట్టుచీర ఇచ్చింది, అలాగే మాకు పైసలు గిట ఇచ్చింది అని లోకి అంటాడు అనమాట. ఇప్పుడు చెప్పు శ్రేయ, నా ప్లాన్ ఫ్లాప్ అవుతుందా సూపర్ హిట్ అవుతుందా అంటే సూపర్ హిట్ అవుతుందని క్లాప్ కొట్టుకుంటారు అనమాట ఇద్దరు. తర్వాత నీ గోకడానికి డాక్టర్కి కాల్ చేసి మెడిసిన్స్ అడగొచ్చు కదా అని అంటే, చేస్తాను ఇప్పుడు అని అంటే నల్లపూసల కార్యక్రమం చేయడానికి కూర్చుంటారు. తర్వాత మన నాగవల్లి వెళ్ళి పసుపు తాడు వేసి వేరే తాడు తీసుకొని అక్కడ పెట్టేస్తుంది అనమాట. తర్వాత లోయి తుమ్ముతుంది అనమాట. ఏంటి లోయి అలా తుమ్మేసావు, అయిష్టం అవుతుంది అని అంటారు అనమాట. ఏం కాదమ్మా, శ్రీరామ జపము చేస్తూ కళ్ళు మూసుకొని జపం చేయండి అని అంటారనమాట పంతులు గారు. అందరు జపం చేస్తుంటే ఈ లోయ ఏం చేస్తుంది, ఆ తాళి తీసి పెట్టేసుకుంటుంది, ఆ ముత్తైదులను పంపించేస్తుంది అనమాట. వాళ్ళు ఇప్పుడు కార్యక్రమం మొదలు పెడతామని పంతులు గారు అంటే ముత్తైదులను పిలుస్తారు అనమాట. వాళ్ళు ఉండరు, వాళ్ళు పసుపు తాడు గిట కనిపించట్లేదు ఏంటి, వాళ్ళు కనిపించట్లేదు అంటే ఆ పసుపు తాడు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారా ఏంటి అని లోయి అంటది అనమాట. చిచి వాళ్ళు అలాంటి వాళ్ళు కాదమ్మా అని మధు వాళ్ళ అమ్మ అంటది. అంటే ఎవరు ఎట్లాంటి వాళ్ళు తెలుస్తుందా అని అంటది నాగవల్లి. లేకపోతే లేకి గుణాలు బంగారం చూసాగానే తీసుకొని వెళ్ళిపోయారు అన్నట్లున్నారు అని అనుకుంటారు. తర్వాత మన లోకి అంటది, ఉయ్యారికైనా దయ్యానికైనా అన్నిటికీ సమానం ఉండాలి, చిన్ని నువ్వు లేవు ఇప్పుడు అని అంటది అనమాట.
లోపి అంటది తాలిబొట్టు లేదు కదా ఎలా చేస్తాను మళ్ళీ ఇప్పుడు లేవు చిన్ని లేవు నువ్వు లేవు అని అంటది అనమాట. చిన్ని లేవనికపోతే అవసరం లేదు చిన్ని నువ్వేం లేవకు నీకు తాలిబొట్టి ఉంది నా దగ్గర అని చిన్ని వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది తీసి చూపిస్తుంది అనమాట. ఈ తాలిబొట్టు ఎక్కడదంటే చిన్ని వాళ్ళ అమ్మది. చిన్ని వాళ్ళ అమ్మ చనిపోతుంటే ఈ తాలిబొట్టు వాళ్ళ అమ్మ మేము ఒంటరికి వదిలేసి మేము వచ్చేసాం. తర్వాత వీళ్ళ నాన్న పోయి చిన్ని వాళ్ళ అమ్మని అసలు నమస్కారం ఎవరు చేశారో ఏమో తెలీదు. అప్పుడు వీళ్ళ నాన్న వెళ్ళి చూడగానే అక్కడ ఈ తాలిబొట్టులు ఉన్నాయి అందుకోసమని తీసుకొచ్చాడు. చిన్ని పెళ్లి కన్నా ఇద్దామని అనుకున్నాం కానీ చిన్ని పెళ్ళి అలా జరిగిపోయింది. తర్వాత నన్న ఇద్దామని అనుకున్నాం కానీ ఇప్పుడు ఇచ్చే పరిస్థితి వచ్చిందని అంటే పంతులు గారు అలా చనిపోయిన వాళ్ళ తాళికి ఇవ్వచ్చా అలా చేయవచ్చా వచ్చి చెప్పండి అని అంటే ఏ శాస్త్రం చెప్పినా ఏం చెప్పినా నేను మాత్రం మా అమ్మవే వేసుకుంటాను. మా అమ్మ గుర్తులా నాకు ఉండాలి. మా అమ్మ ఉన్నట్లే నాకు ఉంటుంది అని మన చిన్ని అంటది అనమాట. అయితే పంతులు గారు చెప్పండి అని అంటాడు. అలా వేసుకొచ్చా చనిపోయిన వాళ్ళది ఏమన్నా అరిష్టం ఉంటుందా మా మ్యాడీకి అని అడుగుతానమాట దేవ. అంటే పంతులు గారు అంటారు అలా వేసుకోవచ్చు అట్లా వేసుకోకూడదు కానీ వీటిని కరిగించి మళ్ళీ కొత్తవి చేయించుకొని వేసుకోవాలంటే ఓ అలా చేయించాలంటే ఇప్పుడు ఏడ చేయనీకి వస్తుంది చేయనీకే రాదు ఏం రాదు అని అంటది లోయి. అంటే ఆమె చిన్ని వాళ్ళ అమ్మ అంటది ఇది ఆల్రెడీ మా పంతులు గారికి ఇట్లా చెప్పాడు కరిగించి కొత్త సూత్రాలు చేయమని చెప్పారు అందుకోసమని మేము కొత్తవి చేయించుకొని వచ్చామంటే సూత్రాలు ఉంటే సరిపోదు ముత్తైదులు గిట్ట ఉండాలి కదా అని అంటది అనమాట లోయి. అంటే ఉన్నాం కదా నువ్వు ఉన్నావు అలాగే నాగవల్లి ఉంది అలాగే నేనున్నాను వసంత ఉంది కదా అని అంటే మళ్ళీ 5వ ముత్తైదు ఎవరు ఉన్నారు ఇప్పుడు 5వ ముత్తైదు రావాలంటే మళ్ళా గ్రహణం వచ్చేస్తుంది అని అంటే వస్తారు మా అమ్మనే వస్తుంది. మా అమ్మ ఎలా అయితే సూత్రాలు పంపించిందో అలాగే తనే ఇప్పుడు కూర్చుతుంది అని చెప్తుంది అనమాట. అప్పటికి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి.